రాఘవేంద్ర గారు మాట్లాడండి. ఎప్పుడు వరకప్పుడు 360 రోజులు సీజనల్ క్రాప్స్ వస్తాయా? వేణుగోపాల్ రెడ్డి గారు, వేణుగోపాల్ గారు, ఇందాక మీరు చెప్పారు మనకి కరెన్సీ అంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయిపోతుంది, ఇప్పుడు కూరగాయల వాడు కూడా స్కాన్ చేస్తున్నారు, ఇదంతా కూడా నిజమే. స్కాన్ చేసేది కూరగాయల వాళ్ళును చాయ్ దుకాణం వాళ్ళు చేస్తున్నారు, కానీ స్టిల్ మనకి మనీ ఎంత సర్క్యులేట్ అయిపోతా ఉందో మీకు కూడా తెలుసు. ఎక్కడెక్కడి నుంచి అవుతుందో దేనికి ఆధారాలు లేనటువంటివి అవన్నీ కూడా. నిజంగానే రెవల్యూషనరీ చేంజ్ వచ్చింది మనకి. ఎటువంటి లెవెల్లో వచ్చింది? ఓన్లీ ఛాయ్ దుకాణాలు, లేకపోతే కూరలు అమ్మేవాళ్ళు, లేకపోతే ఇంకొక నిత్యవసర వస్తువులు అమ్మేటువంటి వాళ్ళ దగ్గర మాత్రం. అదే మీరు యూ కెన్ గో ఫర్ ద అదర్ థింగ్స్. ఇట్ ఈస్ ఏ రెవల్యూషనరీ చేంజ్ కదా. అక్కడ ఎంత అంటే ఇంత ముందు కన్నా చాలా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, మా ఎంఎస్ఎంఈ సెక్టర్స్ కనుక మీరు వస్తే పెద్దవాడు ఇంకా పెద్దవాడైపోతున్నాడు. ఎంఎస్ఎంఈకి ఆర్డర్స్ ఉండట్లే, చచ్చిపోతున్నాయి అవి. రైతులు ఏ విధంగా అయితే బాధపడి ఉండేవారో ఇంతకుముందు వెన్నెముక అని చెప్పుకునేవారో, ఇప్పుడు ఎంఎస్ఎంఈ సెక్టర్స్లో కనుక మీరు వస్తే కనుక అసలు అవి ఎక్కడ డెవలప్ కావట్లా. ఎంతసేపు చూసినా ఒక అదానీ గారో అంబానీ గారో ఇలాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కే మొత్తం ఆర్డర్స్ అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. మరి వీళ్ళని ఎట్లా మనం దాన్ని చేయాలనేటువంటిది ఒక ప్రత్యేకమైన దీని మీద జరగాలి. బడ్జెట్లో వీళ్ళకు కూడా ఇంత ఆర్డర్స్ ఇవ్వాలి అనేటువంటిది కంపల్సరీ తీసుకొని రావాలండి. ఇది నా సైడ్ నుంచి నేను తెలిసినటువంటి సజెషన్ మీకు చెప్తా ఉన్నాను. ఓకే, చరణ్ గారు. మేడం, ఇక్కడ ఆర్ఎస్ఎస్ అనుబంధ కార్మిక విద్యార్థి ప్రజా సంఘాల వాళ్ళు మధ్యతరగతి ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలి, చిన్న వ్యాపారాలకు అండగా ఉండనని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళే ప్రధానమంత్రి గారు రిక్వెస్ట్ చేశారు. ఇక్కడ ఆర్ఎస్ఎస్ లాస్ట్ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే అర్థం చేసుకోవాలా, నరేంద్ర మోడీ గారు కార్పొరేట్లకు మేలు చేసింది కాబట్టి మధ్యతరగతి ఆదాయం తగ్గింది. అదే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ దెబ్బతిన్న పరిస్థితి. జిఎస్టీ ద్వారా, డిమానిటైజేషన్ ద్వారా ప్రధానంగా మధ్యతరగతి కంపెనీలు ఎంఎస్ఎంఈ మొత్తం సెక్టర్ అంతా దెబ్బతిన్నది. కాబట్టి వాడికి ప్రోత్సాహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ఏ అనుబంధ కార్మిక విభాగం వాళ్ళే బయటకు వచ్చి ప్రధానమంత్రి గారు రిక్వెస్ట్ చేశారంటే ఏ విధంగా ఆనాడు 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల కాలంలో కార్పొరేట్ మేలు చేయడంతో ప్రధానంగా జీడిపి పెరగలేదు, అదే మధ్యతరగతి ఆదాయం పెరగలేదు. కాబట్టి మధ్యతరగతి కోసం ఏదైనా చేయుతయ్యని చెప్పేసి చాలా స్పష్టంగా ఆర్ఎస్ఎస్ కోరుతా ఉంది, అందరు కోరుతా ఉంది. అదే కాకుండా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా 2047 వరకు పోతారట. 8% వచ్చినప్పుడు 2047 అంటే మరి 15 సంవత్సరాల కాలంలో మరి ఎంత గ్రోత్ సాధించడం ఇవన్నీ కూడా ప్రజలందరూ చర్చించుకుంటాం. 5 ట్రిలియన్ డాలర్లు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. కాకపోతే లాస్ట్ వస్తాక పరిస్థితి ఏమైందంటే 8% ఉన్న జీడిపి 6.2%, 8.2 నుంచి 6.2% అంటే రూపాయి పతనం అవుతుంది. భారీగా విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోతా ఉన్నాయి. భారతదేశంలో పేదరికం అంటున్నారు, పేదరికం నుంచి 23 కోట్ల మంది బయటపడరని చెప్తున్నారు. కానీ ఈ దేశంలో 23 కోట్ల మంది ఆదాయం పర్ డే 375 రూపాయలు, అదాని ఆదాయం పర్ డే 1600 కోట్ల రూపాయలు. భారీ వ్యత్యాసం పెరుగుతుందని చెప్పేసి చర్చ జరుగుతా ఉంది. అదే కాక గుత్తాధిపత్యం పెరుగుతా ఉంది. ఇక్కడ అంటే ఈ అదాని కావచ్చు, అంబానీ కావచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఆస్ట్రేలియా బొగ్గు కోల్ ఇండియా బొగ్గుకు 4500 రూపాయలు ఇస్తాను. అదే అదాని ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకొని ఇక్కడ భారత ప్రభుత్వానికి అమ్మే బొగ్గు ఎంత అండి? 24,500 రూపాయలు. ప్రతి సంవత్సరం 6,000 కోట్ల రూపాయలు అదాని మేలు చేస్తా ఉంది భారత ప్రభుత్వం. ఇట్లా చాలా ఉన్నాయి. ఎందుకంటే నీతి ఆయోగ్ చెప్పిన సిఫారసును అదాని అంబానీ పట్టించుకోరు. మిగతా వాళ్ళకు జీవికే కావచ్చు, జిఎంఆర్కే 3 పోర్టులు ఎయిర్పోర్ట్ బిచ్చి పోదని చెప్పేసి వాళ్ళకి ఇస్తే ఏకంగా అదానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని సంస్థకి 7 ఎయిర్పోర్ట్లు ఇచ్చింది. దాంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అకౌంట్ లో 8,000 కోట్ల రూపాయలు, తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అత్యధికంగా 1,515 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ ఉంటే భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీలో 8,000 కోట్ల రూపాయల వారి అకౌంట్ ఉంది. కాబట్టి కార్పొరేట్ లో మేలు చేయడంతో వాళ్ళు ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి ఎలక్షన్ బాండ్ రూపంలో సాయం చేయడంతో ప్రధానంగా ఎలక్షన్లు అప్పుడేమో మధ్యతరగతి ఓట్లు కావాలా, రాములు గుర్తొస్తాడు, అదే లేకపోతే పుల్వామా, బాలాకోడు, లేకపోతే మత సిచ్చు లేకపోతే ఇంకో దాని ద్వారా ఓట్లు. మీరు కూడా పక్కకి వెళ్ళిపోతున్నారు. పక్కకు కాదు మేడం, వాస్తవం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మధ్యతరగతి మొత్తం ఆదాయం అంతా కోల్పోయి ట్యాక్సులు కట్టి వాళ్ళు ఇవాళ బడ్జెట్ లో మధ్యతరగతి వారికి హల్వా లాంటి వార్త ఉంటది అని చెప్తున్నారు కదా. మేబీ అటువంటి ఇప్పుడు గుర్తించింది. 10 సంవత్సరాల కాలం పాటు మధ్యతరగతి ప్రజలు గుర్తు రాలేదు. జీడిపి పత్రం అయిపోయిన తర్వాత ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు గుర్తొచ్చింది. కాబట్టి మనతో మాట్లాడినప్పుడు ఇది టెంపరరీ డిప్ మాత్రమే, దాన్ని పెద్దగా చూడాల్సినటువంటి అవసరం లేదు, కంటిన్యూస్ ప్రాసెస్ లో క్లియర్ అయిపోద్ది.